కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 59వ యెషయా గ్రంథము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహింపొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ప్రవచనం ద్వారా దేవుని మాటలు పలుకుచున్నాడు. ఏమనంటున్నాడు? రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను గనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకించుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణను గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎన్నో దినాలుగా నీ కుటుంబంలో రక్షింపబడవలసిన వారిని గురించి ప్రార్థిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా అయ్యా నా భర్త మారాలి, లేదా మా అత్తగారు మారాలి, మా తోడుకోళ్ళు మారాలి, నా కుటుంబంలో మా కుమార్తెలు మారాలి, నా ఇరుగు పొరుగు మారాలి. ఎన్నో దినాలుగా నువ్వు ప్రార్థించి ఉండవచ్చు. కానీ ఎందుకు దేవుడు నీ ప్రార్థనను ఆలకించకుండా ఉన్నాడు అని అంటే ఏమంటున్నాడు? దేవుని ముఖము మరుగుపరిచింది ఏమిటి? నీ పాపం. పాపములో ఉండి ప్రార్థన చేసే దేవుడు ఆలకించడు. అదే ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తే అక్కడ ఉంటానన్న దేవుడు నీ ప్రార్థనను ఎందుకు ఆలకించక నీ యొద్దకు రాలేకపోతున్నాడనంటే పాపము నీలో నిలిచి ఉండి ప్రార్థిస్తున్నావు కనుక. నువ్వు ప్రార్థించేవారు రక్షణ పొందట్లా, నువ్వు ప్రార్థిస్తే పని జరగట్లేదు గల కారణం పాపము అడ్డముగా దేవుని ముఖాన్ని మరుగుపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం వేడుకుంటున్నప్పుడు పలానా వారు లేదా నా కుమారులు కుమార్తె మా ఇంటిలో వారు రక్షణ పొందాలి అని అంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే వాక్యం వినాలి, వాక్యం నమ్మాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించే వారి మీద నీవు ద్వేషం పెంచుకొని, ప్రార్థించే వారి మీద నీవు కోపాన్ని పెట్టుకొని వారిని గురించి ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ద్వేషం, ఈర్ష్య నీలో పెట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే దేవుడు వినడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం రక్షణ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. రక్షించబడిన వారు ఏర్పరచబడతారు, కాపాడబడతారు, ఆనందముతో నింపబడతారు. ఆ ఆనందము వారు కూడా పొందాలని నువ్వు ప్రార్థించేటప్పుడు నిష్కల్మషంగా యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. అంటే మేము ప్రార్థన చేసేటప్పుడు యథార్థ హృదయంతో ప్రార్థించట్లేదండి అని నువ్వు అనొచ్చు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు నిష్కల్మషంగా ఉండాలి. నీ హృదయము, నీ మనస్సు నిష్కల్మషంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రక్షిస్తాడు అన్న సంగతి మనకు తెలుసు.
అయితే నువ్వేమని అనుకుంటావంటే, అయ్యా నా భర్త మారితే పలానా చోటుకు వస్తా, నా భర్త మారితే ఇలా తీసుకొచ్చి నీకు తలనీలాలు సమర్పించి గుండు కొట్టిస్తాను, ఒక మొక్కుబడి నువ్వు చేసుకుంటావు. కానీ దేవుని వాక్యం అంటుందండి, ఎవరి వలన రక్షణ కలుగుదు కానీ ఈ నామమునే మనము రక్షణ పొందవలను, యేసు నామములో తప్ప ఏ నామములో రక్షణ దొరకదు. హల్లెలూయా. ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ కలుగుదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎందుకు ఆ మొక్కుబళ్ళు, ఎందుకు అది అంత చేయవలసిన పని లేదు. యేసు దగ్గరికి నువ్వు వస్తే, ఆయన వాక్యాన్ని అక్కడ వినిపించగలిగితే, వాక్యాన్ని నమ్మించగలిగితే, పాపాన్ని ఒప్పించగలిగితే, దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నీవు రక్షించబడతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనాలు చాలామంది మనం అనుకునేది ఏంటంటే, మంచిగా ఉంటున్నాం, ఏ పాపం మనం చేయట్లేదు, ధర్మకార్యాలు చేస్తున్నాం, మంచిగానే నివసిస్తూ ఉన్నాం, ఆదివారం గుడికి వెళ్తూ ఉన్నాం, శుక్రవారం ఆరాధనకు వస్తూ ఉన్నాం, బుధవారం ఆరాధనకు వస్తూ ఉన్నాం, ఇంకేంటి మేము రక్షణ పొందటానికి ఏం చేయాలి అని మనం అనుకోవచ్చు. దేవుడు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కొర్నేలి. ఆయన శతాధిపతి. తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బహు ధర్మకార్యాలు చేసేవాడు. నిత్యము కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు వాళ్ళు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే దేవుని దూత ఆయన ముందుకు వచ్చేసింది. ఆయన రక్షించబడినట్ట చెప్పండి. చాలాసార్లు మీకు చెప్పాను ఇదే వాక్యం. నేను రాజమండ్రిలో చెప్తా ఉంటే వెనకాల కూర్చున్న పాస్టర్ గారు నా చెయ్యి నాతో ఇలా కొడుతున్నాడు, కొర్నేలికి రక్షణ లేదు అని నేను ప్రసంగం చేస్తున్నా. ఈయన అంటాడు, అదేంటండి పాస్టర్ గారు, భయభక్తులు కలిగి బహు ధర్మకార్యాలు చేసి ఇంటి వారందరితో కలిసి నిత్యము ప్రార్థించేవాడికి రక్షణ లేదంటావేంటి అన్నాడు. 11వ అధ్యాయం 14వ వచనం చూడన్నా. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 14వ వచనం. అక్కడ చెప్పబడే మాట ఏమిటంటే, దేవుని దూత వచ్చి ఈయన ప్రార్థన ఆలకించి ఆయన ముందుకు వచ్చి అంటుంది కదా, నీవును నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి ఉన్న దూత చూసిన సంగతి చెప్పింది. ఆ దూత అతనికి చెబుతుంది, అబ్బాయి నువ్వు భక్తిగానే ఉన్నావు, బహు ధర్మకార్యాలు చేస్తున్నావు, నీ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ నీకు రక్షణ లేదు. అదిగో ఎప్పటికి మనుషులను పంపించి అక్కడ దైవజనుడు ఉన్నాడు, నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన అయితే రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్తాడు. హల్లెలూయా. వెంటనే దూత చెప్పినట్లుగా మనుషులు పంపించి దైవజనుడిని పిలిపించి తన ఇంటిలో సువార్తను ప్రకటించి తన కుటుంబం రక్షించబడటమే కాకుండా 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి నిన్ను రక్షించదు, నీ ధర్మకార్యాలు నీకు రక్షించదు. నువ్వు చేసే ప్రార్థన రక్షణ లేకుండా చేస్తే అది రక్షణలోనికి రాదు, రక్షించబడదు. దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ అనుభవంలో కొనసాగుతావో, దేవుని మాటలు వింటావో, వాక్యాన్ని నమ్ముతావో, పాపాన్ని ఒప్పుకుంటావో, యేసునామములో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటావో, అప్పుడు నీవు రక్షించబడినట్లు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు, నిన్ను కాపాడుతాడు, ఆనందంతో నీ కుటుంబాన్ని నింపుతాడు. అలాగనే ఇంకొక భక్తి కలిగిన స్త్రీ ఉంది, ఆమె పేరు లూదియా. భక్తి కలిగినదే, చక్కని దేవుని భయం కలిగిందే. కానీ దైవజనుడు వాక్యం చెప్తుంటే విని వాక్యాన్ని నమ్మి ఎప్పుడైతే దేవుని యందు మారు మనసు కలిగినట్టున్నదో వెంటనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. వెంటనే ఆమె హృదయాన్ని తెరిచిన దేవుడు
వాక్యాన్ని నింపాడు ఆమె హృదయంలో. ఆమె అంటుంది కదా, కుటుంబం అంతా రక్షించబడి బాప్తీసం తీసుకున్నారు. నమ్మి రక్షణ పొందింది ఎవరో? ఒక స్త్రీ. రక్షణ పొందింది ఎవరో? కుటుంబం అంతా రక్షణ పొంది. మనం ఎంతకాలమైందో రక్షణ పొంది, మనం ఎంతకాలమైందో బాప్తీసం తీసుకొని, మనం ఎంతకాలమైందో ఈ రక్షణ అనుభవంలో కొనసాగుతూ, కానీ మన వెనకాల వారు, మన కుటుంబంలో ఉన్నవారు ఎందుకు రక్షణ అనుభవంలో కొనసాగలేకపోతున్నారు అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించగలిగావా? చెప్పండి, ఒక్కసారైనా ఆలోచించగలిగావా నువ్వు? లేదు. దైవజనుడు సంఘంలోకి వచ్చే ఒక స్త్రీ భర్తతో మాట్లాడుతూ దేవుని మాటలు చెబుతా ఉన్నాడు. చెబుతా ఉంటే ఆయన అన్నాడు, అబ్బాయి, నీ భార్య దేవుని భయం కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉంది, నీవేంటి ఇలా ఉంటున్నావు అని అడిగితే, అయ్యా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ పెద్ద గయాళ్ళండి అని అన్నాడు. దేవుని సన్నిధిలో ఆమెను పిలిచి మందలించి, అమ్మా, ఇంత భక్తి కలిగి ఉన్నావు, నీలో ఎందుకు అంత పాపాన్ని దాచుకున్నావు? ఇప్పుడైనా మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి రక్షణ అనుభవంలో కొనసాగన్నప్పుడు దైవజనుడు చెప్పిన మాటలు విన్న ఆ భార్య తన భర్త పాదాల యొద్దకు వెళ్ళి అంటుంది, అయ్యా, ఇప్పటి వరకు నేను చాలా తప్పులు చేశా, అన్యాయంగా ఉన్నా, గయ్యాళితనంగా ఉన్నా, ఇక నుంచి నేను అలాగుండనని ఎప్పుడైతే ఆమె ఒప్పుకొని దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొంది రక్షించబడిందో ఆ కుటుంబము ఆనందంతో నింపబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటా ఉన్నారు కదా, రక్షణ అనుభవంలో కొనసాగితే ఏం జరుగుతుందండి? రక్షణ అనుభవం, రక్షణ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీ కాపుగా, నీకు శిరస్త్రాణంగా ఉంటుంది, రక్షణ పాత్రగా ఉంటుంది, దేవుని కృపగా తోడై నీకు ఉంటాడు. అంతేకాదు ప్రాకారముగాను బురుజుగాను రక్షణ ఉంటుంది. రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు, రక్షణతో నిన్ను అలంకరిస్తాడు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా నా పిల్లలు చిన్నపిల్లలండి, ఇంకా చిన్నపిల్లలే, ఇంకా వాళ్ళకి ఏం తెలీదు, తర్వాత బాప్తీసం ఇద్దాంలేండి, ఇంకా తెలుసుకుంటారులేండి, ఇంకా బోళ్ళని జీవితం ఉందండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షణభంగురమైన జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. కనుక రక్షణానుభవంలో కొనసాగటానికి దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలు ఎంత త్వరగా దేవుని తెలుసుకొని రక్షించబడితే అంత మంచిది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలని వింటా ఉన్నా. రక్షణానుభవం మన కుటుంబాలకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక తండ్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరిని పిలిచి వారిద్దరికి చెరొక రూపాయి ఇచ్చి తండ్రి ఏమన్నాడంటే, అబ్బాయి, మీరు తీసుకెళ్ళి ఈ రూపాయితో మన ఇల్లంతా నిండులాగా ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ రూపాయితో ఇంటి నిండా మనం వెలిగించబడాలి, ఏం చేస్తారో చూడండి అన్నాడు. నింపబడాలి, మన కుటుంబం నింపబడాలి అని అన్నాడు. పెద్దాడు వెళ్ళి చూసి ఒక రూపాయితో ఎండుగడ్డి కొనుక్కొచ్చి ఇల్లంతా చల్లాడు. రెండోవాడు ఆలోచించాడు, మా నాన్న ఇల్లు నింపమన్నాడు కదా, ఎలా నింపాలి అని ఆలోచించి ఈ రూపాయితో 2 కొవ్వొత్తులు కొనుక్కొచ్చి ఒక గదిలో ఒకటి, ఒక గదిలో ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఇల్లంతా వెలుగుతో నింపబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసయ్య అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. మనము రక్షించబడితే లోకానికి వెలుగు, కుటుంబం వెలుగుతో నింపబడాలి కానీ చీకటితో కాదు. ఈ దినం రక్షించబడని నీవు ఇతరులను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఒక 7 విషయాలు చెప్పి నేను ముగిస్తా. చూడండి, మొదటిగా మనిషి రక్షించబడాలి అని అంటే పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత
రాత్రి వీళ్ళంతా కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. జైలు గోడ పునాదులు కదిలిపోయినాయి. అక్కడ కావలిగా ఉన్న చెరసాల నాయకుడు అయ్యో పగిలిపోయిన వీళ్ళు దారి పడిపోయి వెళ్ళిపోయి ఉంటారులే అని అనుకున్నాడు. తన కత్తి తీసుకొని ఇంకా రాజుగారు నన్ను చంపేస్తాడేమని చంపుకోపోయాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, మేం తొందరపడొద్దు అన్నారు. అది తెలుసుకున్న ఆ సీన్ చూసిన ఆ యొక్క చెరసాల నాయకుడు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి అని అడిగాడు దైవజన్ని. ఆయన అంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచున. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30-31 వచనాలు. రక్షణ పొందుటకు మేమేమి చేయవలనన్నందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. హల్లెలూయా. తన ఇంటి వారందరితో ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాక్యం చెప్పించుకొని కుటుంబాన్ని అంతటికీ రక్షణ కలిగించలాగున ఆనందముతో నింపబడింది ఆ కుటుంబం. ఏం చేయాలి ఇప్పుడు? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవది చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. హల్లెలూయా. రక్షణ పొందాలంటే నీవు నీ నోటితో ఒప్పుకోవాలి, విశ్వాసం ఉంచాలి యేసయ్య మీద, నీ పాపాలను ఒప్పుకోవాలి, యేసయ్యే రక్షకుడని ఒప్పుకోవాలి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మొదటిగా విశ్వాసం ఉంచాలి, రెండవది నేటితో ఒప్పుకోవాలి. మూడవది చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 21వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు రక్షణ పొందుదురు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా విశ్వాసం ఉంచాలి, నోటితో ఒప్పుకోవాలి, మూడవది ప్రార్థన చేయాలని దేవుడే చెప్పుచున్నాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారందరూ రక్షించబడతారు. విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు. నీ పాపాలు ఒప్పుకొని యేసయ్య రక్షకుడిగా అంగీకరించిన వారు రక్షించబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారే రక్షించబడతారు. 2వ కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తూ ఉంది. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబంలోనే భర్త మారలేదా, లేదా నీ తోటికోళ్ళు మారలేదా, నీ కుటుంబంలోనే పిల్లలు మారలేదా, ఎవరైనా నీ బంధువులు, నీ అన్నదమ్ములు, అక్కచెల్లెలు, నీ కుటుంబంలో ఎవరైనా మారాలని నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థిస్తూ దైవ చిత్తానుసారంగా దుఃఖించాలట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలలో ఉన్న వారిని గురించి నువ్వు ప్రార్థించేటప్పుడు వీటిని పాటిస్తూ ప్రార్థించు. దేవుడే చెబుతా ఉన్నాడు, నా నామమును బట్టి ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు. నువ్వే చెప్పావు కదయ్యా, నేను ప్రార్థిస్తున్నా, దుఃఖించుతూ ప్రార్థిస్తున్నా, నీ చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నా, ఇదిగో ఈయన మార్చు నాయన, ఈయన మార్చు అని ప్రార్థించు. ప్రభువు తప్పక అతన్ని మారుస్తాడు. తర్వాత చూడండి, 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 40వ వచనం. మూర్ఖులగు ఈ తరము వారికి వేరై
రక్షణ పొందాలి. హల్లెలూయా. ఈ తరం వారు ఎవరంట? మూర్ఖులు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. దైవ చిత్తానుసారంగా దుఃఖిస్తూ ప్రార్థిస్తూ మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండి రక్షణ పొందాలి. 91, 15, 16 వచనాలు కీర్తన గ్రంథం. అక్కడ చెప్తున్నాడు కదా, ఎప్పుడైతే నీ విశ్వాసం ఉంచి ప్రార్థించి రక్షణ పొందుతావో, నోటితో నువ్వు ఒప్పుకొని దేవుణ్ణి అంగీకరిస్తావో, ప్రార్థన చేస్తున్నావు ఆయన నామను బట్టి, దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రార్థిస్తూ దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నావో, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుతున్నావో, దేవుడు అప్పుడు అంటున్నాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేయదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటో చూపిస్తాడు దేవుడు. నువ్వు మొరపెట్టు, శ్రమలో నీకు తోడై ఉంటాడు, నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. రక్షణ, ఆయన ఇచ్చే రక్షణ ఎలా ఉంటుందో నువ్వు చూపుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుడు ఏం చెప్తున్నాడో వాటిని పాటించి ప్రార్థిస్తే ప్రభువు తప్పక కార్యం జరిగిస్తాడు. మనం ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధికి వచ్చి, లేదా మనం ఈ రకంగా ప్రార్థించకుండా, అయ్యా మనం అందరం చేసే పని అంటే, మా కుటుంబంలో ఫలానా వాడు రక్షించబడలా, నా యజమానుడు రక్షించబడలా, నా అత్తగారు రక్షించబడలా, నా కుమార్తె రక్షించబడలా, ప్రార్థన చేయమని మాకు వచ్చి చెప్పటం కాదు, మేము చేయటం కాదు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రార్థించు, పని నేను చేస్తానంటున్నాడు. ప్రార్థిస్తే తప్పక దేవుడు కార్యం జరిగించి తీరుతాడు. చివరిగా చూడండి, 118వ కీర్తన 15వ వచనం. 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదము వినిపించును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఏంటంట? నీతిమంతుల గుడారాల్లో ఏమైనా పడతాయంట? రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడతాయి. అదే రక్షణ పొందిన వారికి గుర్తు. ఈ దినాలలో రక్షణ పొందిన వారి కుటుంబాలలో ఉత్సాహ సునాదాలు వినపట్ల, శ్రమల సునాదాలు వినపడతా ఉన్నాయి. రక్షణ పొందానండి, శ్రమలో, కుటుంబంలో యజమానుడు ఈ ఇబ్బంది, లేదా కుటుంబంలో ఈ ఇరుకు, ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీతిని అనుసరించి నడిచే వారి గుడారాలు రక్షణను గురించి ఉత్సాహ సునాదాలు వినపడతాయి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. హల్లెలూయా. దేవుని సాహస కార్యములు నీవు చూడాలి అని అంటే నీతిని అనుసరించి నడిచే గుడారముగా నీ గుడారం ఉండాలి. రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు నీ గుడారములో ఎప్పుడైతే వినిపిస్తాయో, దేవుడు హస్తము సాహస కార్యములు చేయబడి మొదలు పెడుతుంది ఆ గుడారంలో. చూడండి, నువ్వు వారి గురించి ప్రార్థించి రక్షణ పొందాలని ప్రార్థించే వారిని గురించి నువ్వు చేయవలసిన పనులేంటి? చూడండి, మొదటిగా విశ్వాసం ఉంచేటట్లు చూడాలి. రెండవది, నోటితో దేవుణ్ణి ఒప్పుకోవాలి. మూడవది, ప్రార్థన చేయాలి. దైవ చిత్తానుసారంగా దుఃఖించాలి. నాలుగవది. ఐదవది, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందేటట్లుగా ఉండాలి. ఆయనకు మొరపెట్టే వారముగా మనం ఉంటే ఆయన ఉత్తరం ఇచ్చి తోడై ఉండి నిన్ను గొప్ప చేసి నీకు దీర్ఘాయువునిచ్చి నిన్ను తృప్తిపరిచి ఆయన రక్షణ నీకు చూపుతాడు. చివరిగా నీతిని అనుసరించి నడిచేటట్లుగా నీవు ఉంటే ఆ గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడితే దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉంటే దేవుడు తప్పక ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రతి కుటుంబాన్ని రక్షించేటట్లుగా చేస్తాడు. మనం చేయవలసినవి చేయకుండా ఏదేదో చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అది చేయటం, ఇది చేయటం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చేయటం మొదలు పెడుద్ది. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. ఇక నుంచి నేను ఆ రీతిగా ప్రార్థిస్తానయ్యా, మా కుటుంబంలో రక్షణ పొందవలసిన వారిని గురించి అని ప్రార్థిస్తే దేవుని హస్తము సాహస కార్యములు చేయునుగాక. అందరు